నమస్కారం. నా పేరు వడ్లకొండ మహేందర్ గౌడ్. నేను ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడిని. మేము నిన్న ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నీలకంఠ రామ్ ఆధ్వర్యంలో నిరసన కార్మికుల సమస్యలపై నిరసన దీక్ష మొదలుపెట్టాము. దానిని ఎమ్మెల్యే గారు మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దాన్ని విజయవంతం చేశారు. కార్మికులకు నమ్మకాన్ని కలిగించారు. ఇన్ని రోజులు ఎవరు వచ్చి మాకు సాయం చేస్తారో అనుకున్న కార్మికులు ప్రతి ఒక్కరు మాకు ఎమ్మెల్యే గారు వచ్చిరు, ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని. ఇదివరకు వాళ్ళ ప్రభుత్వం దృష్టికి ఇదివరకు ఒక్క సమస్య కూడా పోయింది లేదు కార్మికుల గురించి. కానీ రేపటి రోజున ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అందరు అధికారులతోని కార్మికుల సమక్షంలోనే వాళ్ళ సమస్యలపై వాళ్ళ డిమాండ్లపై మాట్లాడి చర్యలు జరుపుదామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. దీనిని ఓర్వలేని వాళ్ళు కార్మికులు ఏడ బతుకుతారో, కార్మికులు నా ఎంబడి ఉండరేమో, రేపటి రోజున వాళ్ళకి అన్ని తీర్లా దొరికితే నా దగ్గరికి ఎవరు రారని కొందరు వీడియోలు చేసి మెసేజ్లు పెట్టి ఎమ్మెల్యే గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేసినా ఎన్నటికున్నా కానీ వాళ్ళు ఏందో కార్మికులకు తెలుసు. కాకపోతే ఇక్కడికి ఎవరు వస్తలేరు, యూనియన్ నాయకులు అనేటోళ్ళు ఎవరు లేరు, మా సమస్యలు పట్టించుకునేటోళ్ళు లేరు అని వాళ్ళ బాధలు చెప్పుకున్నామన్నా కానీ వినేటోళ్ళు లేరు అని వాళ్ళు ఇన్ని రోజులు బాధపడ్డారు. దానికి సందర్భం కోసం ఎమ్మెల్యే గారు కూడా చూసిర్రు. ఎమ్మెల్యే గారు కూడా దానికి సమయం వచ్చినప్పుడు మేము వస్తాము. ఇదివరకు అందులో ఎన్ని జరిగినాయి, కార్మికులకు ఎంత అన్యాయం జరిగిందో ఆయనకు మొత్తం తెలుసు. దాని మీద కూడా పూర్తి విచారణ చేపట్టి కార్మికులకు ఎవరైనా బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం కూడా చేద్దామని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే నీకేం నొప్పి అవుతుంది అనేది మాకు అర్థమైతలేదు. నీకెందుకు కార్మికుల సమస్యల మీద కొట్లాడనీకే యూనియన్ నాయకుని ఉన్నావు నువ్వు. నీకేం నొప్పి అవుతుంది? వాళ్ళు ధర్నాలు చేస్తే నిరసనలు చేస్తే దానికి మద్దతు తెలుపు. నువ్వు గొప్పని ఇప్పుడు నిన్న సిఐటు ఐఎఫ్టు ఇదంతా వచ్చిర్రు, మాకు మద్దతు తెలిపారు. ఇళ్ళ లెక్క నువ్వు కూడా మద్దతు తెలుపు. నువ్వు యూనియన్ అధ్యక్షుని లెక్క నువ్వు కామెంట్లు చేసిన దొంగలు అనేది ఎవరు దొంగలు తెలియదా? రామగుండం ప్రజల కంటే ఎక్కువ నాకు తెలుసు. నీ ఎంబడి తిరిగినోడిని, నీ ఎంబడి ఉన్నోడిని, అక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసు. నువ్వు కార్మికులకు న్యాయం జరిగే టైంలో నువ్వు అడ్డం పెడదామని ఎమ్మెల్యే గారి రాజ్ ఠాకూర్ గారిని బదనాం చేద్దామని నువ్వు అనుకుంటామైతే కలవది. ఎందుకంటే ప్రతి పేపర్తో సహా ఉంది నా దగ్గర. ఎవరి దగ్గర ఏంది దళారు లాంటివి, నిరసన లాంటివి ఎన్నో 100 అన్నావు. తర్వాత ఏమైంది? నీకు వచ్చే ప్యాకేజ్ నీకు వచ్చింది. నీకు ఎట్లా వచ్చిందో నీ స్టేట్మెంట్తో సహా చూపిస్తాను నేను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒక వర్కర్ జీతాలు వేయించుకున్నది ఉన్నది, వర్కర్కి అన్నం పెడతాను అన్నది ఉన్నది, సర్వం ఉన్నది. నువ్వేం చేసినా కానీ నేను కూడా దీనిపై ఒకరోజు ప్రెస్ మీట్ పెడదామని కూడా నేను నిర్ణయించుకొని ఉన్నా. కాకపోతే నువ్వు దీన్ని తగ్గించుకొని కార్మికులకు న్యాయం జరుగుద్దా ఏం జరుగుద్దా చూడు. జరగకపోతే నువ్వు ముందడికి అడిగి ప్రశ్నించు. ఎమ్మెల్యే గారు చేతనన్నా కదా చేయలేదని ఆయనే చేస్తా అంటే నువ్వు ఎమ్మెల్యే గారిని తిట్టడం, ఎమ్మెల్యే గారి మీద వీడియోలు పెట్టడం దీని గురించి కాదు. నువ్వు ఎసొంటోనివో నాకు తెలుసు. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎవరెవరికి మేము నిరసన తెలుపుతా అంటే ఎవరితో మాట్లాడుతాను, వర్కర్లను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాను, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాను. నీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి A1 నెంబర్ 1 దొంగలు నీకు సపోర్ట్ ఉన్నారని తెలుసు. ఆ దొంగల మీద కూడా నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇస్తే ఒకసారి నేను దానిపై ఢిల్లీకి పోయి వాళ్ళని ఏం చేయాలనేది అది నీలకంఠ రామ్ ఆధ్వర్యంలో కంపల్సరీ అది జరుగుతుంది. త్వరలో అవి డాటా మొత్తం తీసి పెట్టిన అలా నీ పని నువ్వు చేసుకో. కార్మికులకు న్యాయం జరిగే పని చేసుకుంటే తప్పు లేదు. నువ్వు కార్మికులకు న్యాయం జరిగే సందర్భంలో వచ్చి అడ్డుపడతా అంటే అయితే ఊకునేది లేదు. అది ఎవరైనా మంచిదే. నేను అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది. నేను ఇప్పుడు చేస్తా అన్నప్పుడు ఎమ్మెల్యే గారు నిలబడ్డాడు నా ఎంబడి. నాకు నీలకంఠ రామ్ గారు యూనియన్తో నేను ఉన్నా, నాకు న్యాయం జరుగుద్దని ఫుల్ భరోసా ఉంది. నువ్వు ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని ఏమన్నా అన్నట్టు అయితే మాత్రం 100% నేను పూర్తి ఆధారాలతో బయలు చేసి బయట నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇంకా నీ పేరు మాట్లాడతలేను. ఇప్పటి వరకు నీ పేరు మాట్లాడలే. నేను మాట్లాడే సందర్భం ఉన్నది. నువ్వు చేసే మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారిని కానీ నీలకంఠ రామును కానీ ఎవరిని కానీ నువ్వు అననీకి నీకు అంత అర్హత లేదని చెప్తాను. ఈ సందర్భంగా కొంచెం కార్మికులకు మంచి రోజులు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలకు మంచి రోజులు వచ్చినాయి, బతికే రోజులు. జర వాళ్ళ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కానంతసేపు నేను కూడా ఏం మాట్లాడను. చెప్పనీకే ఓన్లీ ఇది హెచ్చరించనీకే వీడియో చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశంగానైతే కాదు. నేను మంచిగా చెప్తాను. దీని గురించి కార్మికులకు న్యాయం జరిగే రోజు వచ్చింది. ఎమ్మెల్యే గారు ముందట నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తారు.
అప్పటి లెక్క పన్నులు అమ్ముకున్న వాళ్ళ లెక్క కాదు ఇక్కడ జరిగేది. ఇప్పుడు కార్మికుల కోసం కార్మిక క్షేత్రం నుండి కార్మిక నాయకుడుగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. కంపల్సరీ కార్మికులు నమ్ముతారు, న్యాయం జరుగుతారని నమ్మిర్రు, ఫోన్లు చేస్తారు. నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకు, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. మన దగ్గర ఉన్నాయన్నీ బొక్కలే ఉన్నాయి, ఆ బొక్కలను గుడిపనీకి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తాను.